ఆ, మారుతి, టైం 2 అవుతుంది. వీళ్ళింకా భోజనానికి రాలేదేంటి? ఏమోనండి అమ్మగారు. పనుంటే భోంచేసి మళ్ళీ వెళ్ళొచ్చు కదా. బయట ఆకలితో తిరగడం ఎందుకు? టైంకి తినకపోతే ఆరోగ్యాలు పాడవుతాయని కూడా తెలియదు వీళ్ళకి. అమ్మగారు వాళ్ళు రారండి. ఎందుకు రారు? మీతో గొడవ పెట్టుకుని పిలుస్తూనే వెళ్ళిపోయారు కదండి. వాళ్ళు చాలా మొండోళ్ళండి. హ్మ్, నా సంగతి నీకు తెలియదేమో. నేను వాళ్ళకన్నా మొండిదాన్ని. ఇంకో 10-15 నిమిషాల్లో వస్తే వచ్చారు. రాలేదనుకో, ఫోన్ చేసి పిలిపించి ముగ్గురిని స్తంభాలకి కట్టేసి వండిందంతా తినిపిస్తాను. మీరెన్నైనా చెప్పండి అమ్మగారు, వాళ్ళు రారండి. ఎందుకు రారు? ఆ చిన్నోడు అస్సలు ఆకలికి ఆగలేడు. అరగంట లేట్ అయితే ఆకలికి తట్టుకోలేక రోకలి బండలో చుట్టుకుపోతాడు. రాకెక్కడికి పోతారు? అమ్మగారు వాళ్ళు ఆకలితో ఉంటారని మీరేం బాధపడక్కర్లేదండి. వాళ్ళు ఏ హోటల్కో వెళ్ళి చికెన్లు మటన్లు బిర్యానీలు తినేసి ఉంటారండి. నా మరుదులు ఇంట్లో చేసింది తినకుండా బయట ఏ గడ్డి పడితే అది తినరు. వస్తారు. అమ్మగారు వాళ్ళు వచ్చేసారండి. ఆ, హా, నా దగ్గర వీళ్ళ వేషాలు రాని. ఎరా గుమ్మం దగ్గర చూస్తూ నిలబడ్డావేంటి? అమ్మయ్య మీరు ముగ్గురు హ్యాపీగానే ఉన్నారు అంటే కోపం పోయిందనమాట. అమ్మగారు చాలా ఉన్నట్టున్నారండి. వచ్చి చూడండి. పదండ్రా. అన్నయ్య నాకైతే భలే ఆకలేస్తుంది అన్నయ్య. నాకు కూడా ఆకలేస్తుంది అన్నయ్య, భరించలేకపోతున్నా. ఆహా చాలా ఆకలి మీద ఉంటున్నారు. మెతుకు మిగల్చకుండా అన్ని ఊడ్చేసేలాగా ఉన్నారే. అమ్మగారు ఓపెన్ చేయరా. అమ్మగారు మీరే గెలిచారండి. ఆవురావురమంట ఆకలితో వచ్చి కూర్చున్నారు. చెప్పానుగా వస్తారని. ఏయ్, నాతో పెట్టుకుంటే గెలవలేరు. అవునండి. ఇది తీసుకురా. అంత ఆకలిగా ఉన్నప్పుడు టైంకొచ్చి తిని వెళ్ళాలి. ఆకలితో ఊరంతా తిరిగి రావడంతే. చికెన్ బిర్యానీ సూపర్ గా ఉంది అన్నయ్య. రేయ్ మటన్ బిర్యానీ అదిరిందిరా. అన్నయ్య చికెన్ బిర్యానీ అయితే కేక. కొంచెం దించుడు. రేయ్ మటన్ బిర్యానీ టేస్ట్ చూడరా. అన్నయ్య చికెన్ కావాలా? తీసుకో అన్నయ్య. వద్దురా నువ్వు తిను. ఆహా అద్దరింది అన్నయ్య. ఏ, ఏం చేస్తున్నారు మీరు? అన్నయ్య ఎప్పుడు బిర్యానీ తినాలనుకున్నా ఈ హోటల్ నుంచే తెచ్చుకుందాం అన్నయ్య. మీకు బిర్యానీ కావాలంటే నేను వండి పెట్టేదాన్నిగా. ఇలా బయట నుంచి తెచ్చుకొని తినడం ఎందుకు? భలే టేస్ట్ గా ఉంది అన్నయ్య. నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారేంటి? భోంచేసేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. మీరు తినడరా. శంకర్, అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఏంటా మొండితనం? అసలు ఎవరండి మీరు? ఏంటి మీరనేది? వదిని పట్టుకుని ఎవరు మీరని అడుగుతారా? చూడండి, మీరు వదినా మేము మరుదులో ఉన్న బంధాలు మన మధ్య లేవు. మీరు మీరే, మేము మేమే. ఓహో, నా మీద పంతం పట్టారన్నమాట. పౌరుషాలు చూపిస్తున్నారా? ఎవరికున్న పౌరుషాలు వాళ్ళకు ఉంటాయి. కొంచెం ఎక్కువ తక్కువ తేడాలంతే. నాని కొంచెం నిమ్మకాయ పిండుకోరా, బాగుంటుంది.
వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటే మన లెక్కలు మనకు ఉంటాయి కదా అన్నయ్య. అంత పద్ధమేంటి మీకు? మీకుంటున్నప్పుడు మాకుండదా? ఆహా, బిర్యానీ అదిరిపోయింది కదా అన్నయ్య. బిర్యానీ భలే ఉందరా. ఆహా, బిర్యానీ బాలే ఉందిరా. రే మారుతే టవలి పదండ్రా. ఎరా భోంచేశారా? ఏయ్, మనం ఫుల్గా తిన్నాం కదరా. తిన్నారండి. ఇంట్లో నేను వండింది కాదు, బయట నుంచి బిర్యానీలు తెచ్చుకొని తిన్నారు. మామూలుగా తినలేదండి. సూపరు, అదిరింది, మటన్ పీస్ బాగుంది, చికెన్ పీస్ బాగుంది అంటూ నన్ను ఉడికిస్తూ ఎగతాళి చేస్తున్నారండి. ఎరా బయట నుంచి తెచ్చుకుని తిన్నారా? అనయ్య, మంచి బిర్యానీ తిన్న తర్వాత ఓ మీటప్ పన్ను వేస్తే భలే ఉంటుంది కదన్నయ్య. అవునన్నయ్య, తెచ్చుకుందాం పదండి. చూసారా వీళ్ళు? నాతో కూడా ఇలాగే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వేళాకోళంగా మాట్లాడారు. ఏంటయ్యా ఇది అంటే, మీరెవరు, మీకుంటే మాకుండదా అంటూ వెటకారంగా సమాధానాలు చెప్పారు. ఎరా మీ వదిన చెప్పింది నిజమేనా? మాట్లాడరేంట్రా? ఎవరండి మీరు? నన్నే ఎవరనే రేంజ్కి వచ్చావురా నువ్వు? నిన్ను అనయ్య అనయ్య, ఈయన ఎవరు నన్ను కొడుతున్నారు? ఏంటండి మీరు మా తమ్ముడి మీద దౌర్జన్యం చేస్తున్నారంటే? నో మ్యాన్ హ్యాండ్లింగ్ అండి. ఏమైనా ఉంటే పద్ధతిగా మాట్లాడుకుందాం. రే 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 ఏంట్రా ఇది? మీ నిర్ణయాలు మీరు తీసుకున్నారు కాబట్టి మా నిర్ణయాలు మేము తీసుకున్నాం. మీ హద్దుల్లో మీరుండండి, మా హద్దుల్లో మేము ఉంటాం. ఏంట్రా ఒళ్ళు పొగరెక్కి మాట్లాడుతున్నారా? మీరు మాతో మాట్లాడొద్దు, మేము మీతో మాట్లాడాం. ఎవరి డిస్కషన్స్ వాళ్ళవే, నో ఆర్గ్యుమెంట్స్. మీరు సపరేట్, మేము సపరేట్, అంతే. హద్దుల గురించి మాట్లాడుతున్నారా మీరు? చాలా ఎక్కువైందిరా మీకు. అరే మారుతి, అయ్యగారు వీళ్ళ తిక్క కుదరాలంటే తాడ తీయాల్సిందే. వెళ్ళి బెల్ట్ తీసుకురా. ఊరుకోండి అయ్యగారు, జోకులేకండి. రే జోకులంటావేంట్రా? లేకపోతే ఏంటండి, మీ తమ్ముడికి జ్వరం వస్తే చాలు షాప్కి వెళ్ళం మానేసి నలుగురు డాక్టర్లు తీసుకొచ్చి వాళ్ళ జ్వరం తగ్గే వరకు మీరు తినకుండా కూర్చుంటారు. మీరు తాట తెస్తారంటే నేను ఎలా నమ్ముతానండి? అయ్యగారు ఇవన్నీ ఎందుకండి? కాంప్రమైజ్ అయిపోయి ఒక అండర్స్టాండింగ్ వచ్చండి. చూడన్నయ్య, మనం కాంప్రమైజ్ అవ్వడం కాదు, వదిన నువ్వు కాంప్రమైజ్ అయ్యి మా చేతుల్లో ఆడుకునే పాపనో బాబునో పెట్టి మమ్మల్ని బాబాయిల్ని చేయాలనే నిర్ణయానికి రండి. మీ నిర్ణయం మారకపోతే మా నిర్ణయం కూడా మారదు. రేయ్, రండ్రా. ఇది ఫైనల్. మీరు కాంప్రమైజ్ అయ్యేంత వరకు మేము మీతో మాట్లాడాం. ఏంటి సీత వీళ్ళు? వీళ్ళకి ఎలా చెప్పాలో, ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసండి. వీళ్ళకి పెద్ద తెలివితేటలున్నాయనుకుంటున్నారు. ఎత్తుకి పై ఎత్తు వేయడం నాకు కూడా తెలుసు. నువ్వేం ప్లాన్ చేస్తున్నావు సీత? మీరే చూస్తారుగా, ఈ సీతతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను కూడా చూపిస్తా. వీళ్ళు ఒక ప్లాన్ వేస్తే ఈవిడొక ప్లాన్ వేస్తుందంట. మధ్యలో నేను ఇరుక్కుపోయాను రా బాబు. సీత, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంత టైం అయింది, మీ తమ్ముళ్ళు ఇంకా ఇంటికి రాలేదు చూడండి. ఫోన్ చేస్తే ముగ్గురి ఫోన్లు రింగ్ అవుతున్నాయి, కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. అంత పంతమేంటండి వాళ్ళకి? చూడు సీత, వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా.
వాళ్ళ కోసం ఎదురు చూడటం దేనికి? నువ్వు తినేసి పడుకో. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? వాళ్ళు తినకుండా తిన్నారో లేదో ఆలోచించకుండా నేనెలా తింటాననుకున్నారు? చిన్నవాళ్లు తినకుండా పెద్దవాళ్లు తినరు కదా అన్న ఆలోచన వాళ్లకుండాలి. పద్ధతుల గురించి బాధ్యతల గురించి వాళ్ళకి అస్సలు తెలియడం లేదు. మీ తమ్ముళ్ళకి మీరైనా చెప్పరా? అయ్యారు వచ్చినట్టున్నారండి. రేయ్ ఆగండి. ఇంత టైం వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? నేను అడుగుతాను మిమ్మల్నిరా. రేయ్, మధ్యాహ్నం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇప్పుడు నాటుకోడి పులుసు, రాగి సంగటి అద్భుతంగా ఉందిరా. అన్నయ్య ఈరోజు మనం తిన్న ఫుడ్ సూపర్గా ఉందన్నయ్య. రేపు ప్రాన్స్ పీతల కర్రీ తిందాం అన్నయ్య. కుమ్మేద్దాం పదండ్రా. రేయ్ చూసారా ఎవరో పరాయి మనుషుల్లా ఎలా ప్రవర్తిస్తున్నారో చూసారా? ఎన్ని రోజులు అలా ఉంటారో మనం చూద్దాం. వాళ్ళని బతిమలాడితే ఇంకా ఫోజు కొడతారు సీత. వాళ్ళతో నీకెందుకులే, నువ్వు వెళ్ళి తినేసే. సీత వెళ్ళరా. మనం ఇలాగే ఉండాలన్నయ్య. వాళ్ళు మారే వరకు మనము మారకూడదు. ఎందుకు మారుతాంరా? ఇలాగే ఉంటాం. ఎస్, ఇదే మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడం అంటే ఎదుటి వాళ్ళని పస్తుల నుంచి బాధ పెట్టమా బాబు? మీ మట్టుకు మీరు బయటికి వెళ్ళి బాగానే తినొస్తున్నారు బాబు. కానీ మీ వదిన గారు మాత్రం మీరు తింటలేదని భోజనం టిఫిన్ కాదు కదా, ఉదయం నుంచి టీ కాఫీ కూడా తాగకుండా ఆకలితో ఉండిపోయారండి. అంత మొండితనం పనికిరాదు బాబు మీకు. అయ్యో, ఉదయం నుంచి పాపం ఉదయం తినలేదన్నమాట. మనం మరీ ఇంత మొండిగా ఉండడం కరెక్ట్ కాదేమో అన్నయ్య. అవునరా, తప్పు చేస్తున్నాం. రేయ్, పదండి పదండి. ఏంటి సీత నువ్వు కూడా? అలకలు కోపాలు ఎన్నాళ్ళుంటాయి చెప్పు? 2 రోజులు పోతే వాళ్లే మాట్లాడతారు. వాళ్ళ కోసం నువ్వు తింటాం మానేటివేంటి? రా భోంచేద్దు గాని. నన్ను కావాలని ఏడిపిస్తున్నారండి వాళ్ళు. ఏడిపించడం నాకు కూడా తెలుసు. వాళ్ళు చేసినట్టు నేను కూడా చేస్తే వాళ్ళకి నాకు తేడా లేకుండా పోతుంది. నా మంచితనాన్ని వాళ్ళ అమాయకత్వం అనుకుంటున్నారు. క్షమించొదినా. ఉంటే లాలిపాట జోలపాట పాడాలి కదా. కానీ నాని మనకే పాటలు రావు కదరా. అరే, ఏదో కష్టపడి పాడుతాం గానీ వీధిలో కుక్కలన్నీ ఇంట్లోకి వచ్చేస్తాను భయంగా ఉందిరా నాకు.
అమ్మయ్యా వదిన నవ్వేసిందిరా. మా మంచి వదిన తినొదినా తినొదినా ప్లీజ్. మా వదిన వదిన బంగారం కాదు. కొంచెం తినొదినా తినొదినా ప్లీజ్ వదినా మా కోసం తినొదినా. తినొదినా వదినా ఇంకెప్పుడు అలా చేయవు, మామూలుగానే ఉంటాం. నువ్వు తినొదినా. నిజంగా నిజంగా వదినా, మా కోసం నువ్వు ఉదయం నుంచి తినకుండా ఉండడం ఏంటి వదినా? తినండి వదినా. తిని సీత. వదినగా తగ్గ మరుదులు, మరుదులకు తగ్గ వదిన. భలే ఉన్నారా మీరు. ఇంక చాలు శంకర్. ఈ ఒక్క ముద్దే ప్లీజ్. నా కోసం ఇంకొక ముద్ద తినండి వదినా. ఇక కడుపు నిండిపోయింది, చాలు శంకర్. తినొదినా. మరి నేనేం పాపం చేశాను వదినా? నా ముద్ద తినవా? నిజంగా సరిపోయింది, ఇక చాలు ప్లీజ్. ఇదిగో వదినా, మంచినీళ్ళు తాగు. హా, కడుపు నిండింది. ఇప్పుడు గాని పడుకుంటే కంటి నిండా నిద్రొస్తుంది. రేయ్ వదిన భోంచేయడం అయిపోయిందిగా. అవునన్నయ్య, కడుపు నిండా తినేసింది. ఆకలితో ఉండకుండా తినిపించేశాం కాబట్టి మళ్ళీ మన స్ట్రైక్ కంటిన్యూ చేయాలి. ఆ, శంకర్ అవునన్నయ్య. ఏయ్, స్ట్రైక్ ఏంటి? మీ నిర్ణయం మార్చుకునే వరకు మా నిర్ణయం కూడా మారదని ముందే చెప్పాం కదా వదినా. ఆ, ఇదిగో మీరు మోసం చేస్తున్నారు. ఏమండి చూడండి, మారిపోయినట్టు నటించి నాకు అన్నం తినిపించాక మళ్ళీ స్ట్రైక్ కంటిన్యూ చేద్దామంటున్నారు. ఇది మోసం కదండి. రేయ్ ఏంటా మీరు చేసే పని? మీరు మారితే తప్ప మేం మారం. మీరు మారకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మారం. ఏమంటారా? అంతేగా. పదండ్రా. రేయ్ ఇంకా లాభం లేదండి. ఈ సీట్ అంటే ఏంటో వీళ్ళకి చూపించాల్సిందే. చెప్తాను వీళ్ళ పని. ఏంటి ఏదో కొత్త మొహాన్ని చూసినట్టు అలా తెల్ల మొహాలు వేసుకొని చూస్తున్నారు? ఇప్పుడు నేను టిఫిన్లు చేయండి, కాఫీలు తాగండి అని చెప్పినా మీరు తినరు తాగరని తెలుసు కాబట్టి నేను అడగలేదు. ఊరికి మాట్లాడదామని వచ్చాను. మాట్లాడడం కూడా ఇష్టం లేదు అంటే చెప్పండి. ఒకరి మొహాలు ఒకరికి కనిపించకుండా ముసుగులు కూడా వేసుకుందాం. ముసుగులు మీరు కొని తీసుకొస్తారా, నన్ను తయారు చేయమంటారా? నిన్న మీరన్న మాటల గురించి రాత్రంతా ఆలోచించాను. కండిషన్ ఏంటో వదినా? నేను మీ అన్నయ్య మీకోసం ఓ పాపనో బాబునో ఇవ్వాలంటే మా మాట విని మీరు ముగ్గురు కూడా పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇది చాలా దారుణమైన కండిషన్ వదినా. పెళ్లి చేసుకోవడం దారుణమని నేనెక్కడ వినలేదే. మేము పెళ్లి చేసుకోమని నీకు ముందే చెప్పాం కదా వదినా. అది ఎందుకు చేసుకోరు అని అడుగుతున్నాను. మనం పిల్లల కంటానికి వాళ్ళ పెళ్ళిళ్ళకి లింక్ పెడతావేంటి సీత? వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకపోతే ఊరి జనమంతా నన్నంటారండి. నిన్నేమంటారు? నాకు పిల్లలు పుట్టకపోతే గొడ్రాలు అంటారు.
అలాగే వీళ్ళకి పెళ్లిళ్ళు చేయకపోతే తోడికోడళ్ల పోరు లేకుండా ఇంటి పెత్తనం చెలాయించడానికే వాళ్ళ వదిన మరుదులకి పెళ్లి చేయడం లేదు అంటారు. ఆ నింద నేను మొయ్యాలా? గొడ్రాలన్న నింద నేనే మొయ్యాలి, స్వార్థపరురాలన్న నింద కూడా నేనే మొయ్యాలి. వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే అసలు సమస్య అనేది ఉండదు కదండి. మీరన్నది కూడా కరెక్టే అమ్మాయి గారు. సమస్యని పెద్ద చేసుకోవడం, పెద్దది కాకుండా పరిష్కరించుకోవడం అనేది వీళ్ళ చేతిలో ఉందండి. మీరు మా గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు నేను మీ గురించి ఆలోచించడంలో తప్పేం లేదుగా. ఆలోచించుకొని ఏ విషయం నాతో చెప్పండి. బాబు తొందరగా ఆలోచించుకుని చెప్పండి.